హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో చిన్న మెసేజ్ అయితే చెయ్యండి. ఇది మొన్న మీకు చూపించానండి వీడియోలో. ఈ డిజైన్ స్టిచ్చింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంది. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ వస్తుంది చూడండి. ఇదంతా హ్యాండ్. స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ అయితే కనుక చాలా బాగుంది. అది అప్పుడు కటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత చూపించాను కదా మీకు. అది ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపిద్దామని ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఈ మనకి కావాలనుకుంటే అండి, ఇక్కడ హెవీగా కావాలి అనుకుంటే ఈ ప్లేస్ లో ఉంది చూసారా, ఇక్కడ నుంచి మనము ఇక్కడ లైన్స్ పెట్టుకోవచ్చు. హ్యాంగింగ్స్ లైన్స్ కానీ స్టోన్స్ లైన్స్ కానీ అలా పెట్టుకుంటే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అన్ని కూడా సింపుల్ డిజైన్స్ ఏనండి. ఇదొకటి గచ్చకాయ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే ఉందండి. దీనికి శారీలో బ్లౌజ్ కాకుండా పట్టు క్లాత్ తీసుకొని అయితే వర్క్ అయితే చేసామండి. ఇది కట్ వర్క్ అడిగారు కస్టమర్, అందుకనే కట్ వర్క్ చేశానండి. ఇది కట్ వర్క్. హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చేసేసింది. ఈ మధ్యలో అవుట్ లైన్ వచ్చేసి జరీ ఇచ్చాను. ఈ మధ్యలో కూడా కుందన్ పెట్టుకునే ప్లేస్ లో కూడా జరీ ఇచ్చానండి. ఈ శారీలో లైట్ అక్కడక్కడ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ ఉండడం వల్ల అలా ఇచ్చాను. మొత్తం శారీ అంతా పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. అంతా ఇక్కడ ఫ్లవర్ చుట్టూ కూడా అవుట్ లైన్ గోల్డ్ జరీ ఇచ్చానండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇది హ్యాండ్స్. ఇలా వచ్చేసి ఫ్రంట్. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది. మనకి శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. శారీ అంతా కూడా లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా అయితే ఉంటుంది. ఇది ఒక శారీ అండి. ఇవన్నీ కూడా సింపుల్ డిజైన్స్ ఏనండి మీకు చూపించేది అంతా కూడా. ఇది వచ్చేసి మెరూన్ కలర్ శారీ అండి. ఓల్డ్ శారీస్ తీసుకొచ్చారండి కస్టమర్స్ నా దగ్గరికి, సింపుల్ డిజైన్స్ వేయమన్నారు. ఇది ఓల్డ్ శారీ. ఈ ఓల్డ్ శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకోవడం అయితే జరిగిందండి. లైట్ ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీనికి సింపుల్ డిజైన్ కావాలి అంటే మనం సింపుల్ డిజైన్ వేసానండి. ఇలా వేసానండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ డిజైన్ అయితే కూడా హైలైట్ అండి, బాగుంటుంది. ఎవరికైనా కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఫ్రంట్ అండి. దీనికైతే జరీ అయితే ఏం యూజ్ చేయలేదండి, సింగిల్ థ్రెడ్ యూజ్ చేశాను. ఒకటే కలరు. శారీలోది మెరూన్ కలర్ కావడం వల్ల నేను మెరూన్ కలర్ వర్క్ అయితే వేసాను. ఇది బ్యాక్ ఫ్రంట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ కూడా బూటీస్ వస్తాయి, హ్యాండ్స్ కూడా బూటీస్ వస్తాయి. ఇలాగా హ్యాండ్స్ కి బార్డర్ అండ్ బూటీస్ అయితే ఉంటాయండి. ఫినిషింగ్ అంతా కూడా వర్క్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది. చూడండి ఒకసారి. వర్క్ వైజ్ గా అయితే ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అంతా కూడా. ఇది కూడా ఓల్డ్ శారీకి మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. ఇది వచ్చేసి శారీ. ఇందులో ఉన్న బార్డర్ కలర్ నేను బ్లౌజ్ తీసుకున్నాను. ఇందులో ఉన్న వైలెట్ కలర్ యూజ్ చేశానండి. ఇక శారీ అంతా ఎల్లోకి ఇక్కడ పర్పుల్ కలర్ అయితే యూజ్ చేశానండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇలా అండి బ్లౌజ్ అయితే. ఇది బ్యాక్ ఫ్రంట్ వర్క్ చూడండి, నీట్నెస్ అనేది. ఇందులో జరీ ఒకటి నెక్ దగ్గర మాత్రమే యూజ్ చేశానండి. అక్కడ తప్ప ఇంకెక్కడ యూజ్ చేయలేదు. మామూలు థ్రెడ్స్ యూజ్ చేశాను, ఎల్లో అండ్ పర్పుల్. ఇదైతే ఫ్రంట్ బ్యాక్. హ్యాండ్స్కి వచ్చేసి బూటీస్ ఇచ్చానండి. ఇలా బూటీస్ అయితే ఇచ్చాను. బూటీస్ లో కూడా 2 కలర్ షేడ్ వచ్చేటట్టుగా బూటీస్ తీసుకొని అలా అయితే వేసానండి. శారీలో వచ్చిన పూలో వచ్చిన బూటీస్ కాకుండా, బార్డర్ లో వచ్చిన బూటీస్ కాకుండా వేరే బూటీస్ అయితే యాడ్ చేశానండి. కొంచెం చిన్నయే కావాలి అన్నారు కస్టమర్, అందుకని చిన్నయే యాడ్ చేశాను. ఇది వచ్చేసి సింపుల్ డిజైన్స్ అండి. ఇది ఒకటి పింక్ అండ్ సిల్వర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ అండి. దీనికి కట్టర్ ప్రిఫర్ చేశారండి కస్టమర్. దీనికి నావీ బ్లూ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది నావీ బ్లూ కలర్ పట్టు క్లాత్. ఇలా కట్ వర్క్ అయితే సింపుల్ డిజైన్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి హ్యాండ్స్, నెక్. ఇలా అయితే నెక్ ఉంటుంది. హ్యాండ్ కూడా బూటీస్ వస్తాయండి. హ్యాండ్ అంతా కూడా ఆల్ ఓవర్ లాగా బూటీస్ వస్తాయి.
ఇది ఫ్రంట్, ఇలా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇందులో వచ్చేసి జరీ ఎక్కడ యూస్ చేశానంటే మిర్రర్ లో యూస్ చేశానండి. జరీ అంతా కూడా ఇందులో 2 కలర్స్ కాంబినేషన్ అడుగుతుంది, అందుకనే మిర్రర్ కి మాత్రమే జరీ థ్రెడ్ ఇచ్చానండి. మిగతాదంతా కూడా శారీ కలర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ యూస్ చేశాను. చూడండి వర్క్ ఎలా ఉంది, నీట్నెస్ అయితే వర్క్ చాలా. గ్రీన్ కలర్ ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ లో వచ్చిందండి. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా కనకాంబరం అండ్ ఆరెంజ్ షేడ్ లో ఇలా అయితే మనం వేసాం. చూడండి ఇందులో అసలు జరీ యూస్ చేయలేదండి, కొంచెం కూడా జరీ యూస్ చేయలేదు. ఈ పిస్తాలో ఇటుక పొడి కలర్ ఉంటే ఆ 2 కలర్స్ యూస్ చేసి సెల్ఫ్ డిజైన్ లాగా అయిపోయిందండి ఈ డిజైన్ అయితే కూడా. ఇది కూడా బాగుంది, సెల్ఫ్ డిజైన్, సింపుల్ డిజైన్స్. ప్రిఫర్ చేస్తేనే కుందన్స్ అతికిస్తానండి, లేకపోతే కుందన్స్ అతికించను. అతికించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇదైతే ఈ బ్లౌజ్ అండి, ఇది బ్యాక్, ఇది హ్యాండ్, ఇది ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసేసి పింక్ అండి, డార్క్ పింక్ అంటే బచ్చల పండు రంగు షేడ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే ఉందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసేసి ఈ కలర్ పెసర కలర్ ఉంది కదండి, ఈ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు. దీనికి వర్క్ ఎలా వేసామో ఒకసారి చూపిస్తాను. ఇదండి బ్లౌజ్, ఇలా ఉంది బ్లౌజ్ అంతా కూడా. ఇలా మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ లో పింక్ కలర్ సిల్వర్ కలర్ అయితే యూస్ చేశానండి. యూస్ చేసి బూటీస్ మధ్య మధ్యలో ఫ్లవర్ మధ్యలో వచ్చే కలర్ వచ్చేసి గోల్డ్ జరీ అయితే ఇచ్చానండి. అక్కడక్కడ బూటీస్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ కి వచ్చేసరికి కదా ఇలా వచ్చేసింది, బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బూటీస్ అయితే వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పోర్షన్. ఇదైతే ఇంకోటి వర్క్ అయితే అయిందండి, ఇంకైతే థ్రెడ్స్ కట్ చేయలేదు. మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ శారీ అండి, గోల్డ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే ఉంది. దీనికి పింక్ కింద బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ బార్డర్ ఉందండి. ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ కి వర్క్ అయితే ఇలా వేసానండి. కొంచెం కూడా ఇప్పుడే థ్రెడ్ వర్క్ అయిపోయింది, మిషన్ మించి తీసాను, మీకైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ కాంబినేషన్ అండి. చూడండి ఫిల్లింగ్ బాగా దగ్గరికి వర్క్ అయితే ఉంది. వర్క్ అయితే చాలా బాగుంది. ఇలా ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ ఫ్రంట్ వర్క్. హ్యాండ్ వచ్చేసేసి ఇలా బార్డర్ మీదనే వేయమన్నారు, బార్డర్ మీదనే వర్క్ చేశాను. అక్కడక్కడ బూటీస్ ఇవ్వమంటే అక్కడక్కడ బూటీస్ ఇచ్చానండి, ఇక్కడ బూటీస్ ఇచ్చాను. ఇది వర్క్ వచ్చేసి స్టిచ్చింగ్ అయిపోయినాక ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఇవ్వండి ఆనియన్ కలర్ అండి. ఈ శారీ వచ్చేసి ఆనియన్ కలర్, బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అయితే బార్డర్ ఇచ్చాడండి. బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. దీనికి వచ్చేసి మనం ఏ విధంగా వర్క్ చేసామో ఒకసారి చూసేద్దామండి. ఆనియన్ పింక్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ థ్రెడ్ అంటే క్రీమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసేసి వర్క్ అయితే వేసానండి. ఇదేంటే చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా వస్తాయి, బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ జరీ ఇచ్చానండి. ఆ ఫ్లవర్ అంతా కూడా 2 కలర్స్ ఉంది. ఆ 2 కలర్స్ లో ఒకటి ఆనియన్ కలర్, ఒకటేమో గోల్డ్ కలర్ అయితే ఇచ్చానండి. ఇది వచ్చేసి మనకి వర్క్ ఉంటుందండి. బ్యాక్ అంతా కూడా బూటీస్ వేసాను, బ్యాక్ ఫ్రంట్ అండి. ఇక్కడ వర్క్ చూడండి ఒకసారి ఎలా ఉందో, వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి టోటల్ ఇదైతే ఇదండి. ఇక అయిపోయినాయండి, బ్లౌజ్ చూపించడం అయిపోయింది, ఉన్నంత వరకు అయితే చూపించాను. ఇంకా ఈ శారీకి పర్టికులర్ తీసుకొని వర్క్ అయితే వేసానండి. ఈ వర్క్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది వర్క్ అండి, మొత్తం కట్ వర్క్, ఫ్లవర్స్, లీవ్స్ అంతా కూడా వచ్చింది. హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. హ్యాండ్ కూడా మొత్తం లైన్స్ వచ్చేసి బూటీస్ వచ్చాయి. కిందంతా కూడా బార్డర్ ఫ్లవర్స్ సేమ్ నెక్ ఎలా వచ్చిందో అదే విధంగా హ్యాండ్స్కి వచ్చింది. ఎక్స్ట్రా మాత్రం లైన్స్ అనేది వచ్చాయండి. దీనికి జెరీ అసలు యూజ్ చేయలేదండి, నార్మల్ థ్రెడ్స్ యూజ్ చేశాను. ఎందుకు అంటే ఇది లెనిన్ కాటన్ శారీ అండి, అందుకే దీనికి జెరీ వద్దు అని చెప్పేసి నార్మల్ థ్రెడ్స్ యూజ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం టోటల్ ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి.
ఇవ్వండి డిజైన్స్, ఎలా ఉన్నాయి డిజైన్స్ అన్ని బాగున్నాయా? మా డిజైన్స్ నచ్చిన ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మరికొన్ని నెక్ డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.